Hello, Prakash Raj. You are a good film actor in all the South India area. మీరు సినిమాలు తీసుకోవడం మానేసి భారతదేశ రాజకీయ వ్యవస్థ ప్రధానమంత్రి యొక్క పాలసీస్ గురించి ఎన్నో రకాలుగా విమర్శలు, చర్చలు, నేషనలైజ్డ్ ప్లాట్ఫామ్స్, రకరకాల విమర్శనాత్మకంగా మీరు ఎన్నో ప్రసంగాలు చేస్తారు. He is a useless, shameless, heartless, visionless man we have as a Prime Minister of this country. కానీ మీరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు అన్న విషయం మీద మీకు అవగాహన లేకుండా మీరు ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్, మోర్ ఓవర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీలో మీరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకూడదన్న విషయం కూడా మీకు అవగాహన లేదనంటే మీరు దేశ రాజకీయాల మీద, ప్రధానమంత్రి మీద, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మీకు అవగాహన ఏ విధంగా ఉంటుందని అని అనుకుంటున్నారండి మిస్టర్ ప్రకాష్ రాజ్? ఈ విధంగా మీరు ప్రవర్తించడం వల్ల మీరు దేశంలో ఉన్న యువకులకి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి మీరు ఫిల్మ్ యాక్టర్ గా తయారయ్యారా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి కదా. మీరంటే నాకు వ్యక్తిగతంగా ఏం కోపం లేదు. యు ఆర్ నాట్ ఈవెన్ ఎ రిలేటివ్ టు మీ, యు ఆర్ నాట్ ఈవెన్ ఎ ఫ్రెండ్ టు మీ, బట్ యు ఆర్ bravely you are going to dare enough to criticize our Indian Prime Minister, but you don't know the most important thing is that promoting betting app is illegal అనే విషయం మీకు తెలియకుండా మీరు ఇన్ని సంవత్సరాలు ఎన్నో విషయాల మీద అవగాహన పెంచుకొని మన ఫిల్మ్ యాక్టర్గా ఏ విధంగా అభివృద్ధి చెందారన్నది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ ఇన్ మై మైండ్. అసలు మీరు కామన్ సెన్స్ కదండి అది. ఫిల్మ్ యాక్టర్స్ మీరు ఎంత వాల్యూ ఉంది, ఎంత మంచి పేరు ఉంది, యువర్ గుడ్ వెటరన్ యాక్టర్ అన్న విషయం అందరూ చెప్తారు. ఈజ్ రియల్లీ ఏ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ఇండియా అని అంటూ ఉంటారే. కానీ ఒక బెట్టింగ్ యాప్స్లోని యంగ్ జనరేషన్స్ని మీరు ఇలాగా మిస్గైడ్ చేసేసి మీలాంటి వాళ్ళు ప్రమోట్ చేయడం, ఆ విషయం మీకు తెలియదు అని అంటే ఇట్స్ ఎ వెరీ ఆశాస్పదంగా ఉంటుందండి ఇలాంటి విషయం.